హలో ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను దిల్ పసంద్ హెల్తీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. మేము ఇంట్లో చేసాము. కాబట్టి మీకు కూడా అది పరిచయం చేయాలా అనే ఉద్దేశంతోటి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెన్నను వేసుకోవాలి. అంటే ఒక టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోవాలి. మీ దగ్గర రెడీగా వెన్న లేదు అంటే నెయ్యిని వేసుకోవచ్చు. నెయ్యి కూడా లేదు అంటే నూనెను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని నీళ్ళని చిలకరించుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దిల్ పసంద్‌లోకి స్టఫింగ్ కోసం ఒక అరకప్పు చక్కెర తీసుకొని, ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, 5 యాలకులు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, దానిలో ఒక కప్పు తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, 5 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర, ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి పప్పు వేసి డ్రై ఫ్రూట్ క్రషర్లో వేసి సన్నగా పలుకుల్లాగా వచ్చేలాగా క్రష్ చేసుకోవాలి. మన ఇష్టము. డ్రై ఫ్రూట్స్ ఇంకా పిస్తా పప్పు వేసుకోవచ్చు, పుచ్చగింజల పప్పు వేసుకోవచ్చు, ఇంకా ఇంకేమన్నా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ పిండిని ఒక పెద్ద ముద్దను తీసుకోవాలి. పెద్ద సైజు తీసుకోవాలి. తీసుకొని దీన్ని బాగా నాదుకొని, బాగా నాదాలి. ఎంత నాదితే అంత బాగా వస్తాయి. నాదుకొని పెద్ద చపాతీ సైజు, అంటే పలసగా కాదు, తిక్కుగా చేసుకోవాలి. పలసగా చేసుకోకూడదు. ఇప్పుడు వెన్నను తీసుకొని దానిపైన రాయాలి. రాసి దానిపైన కొంచెము పొడిని జల్లాలి. ఎందుకంటే ఈ విధంగా ప్రతి లేయర్‌కు, ప్రతి మడతకు వెన్నను పుయ్యాలి. వెన్న లేదు అంటే నెయ్యిని పూసుకోవచ్చు. నెయ్యి లేదంటే నూనె వేసుకోవచ్చు. ఈ విధంగా పూసినందువల్ల ఆ పైన ఉండే పొరలు పొరలుగా వచ్చి బాగా క్రిస్పీగా వస్తుంది. అందుకని ఈ విధంగా పూసుకుంటూ చేసుకోవాలి. నేను ఈ దిల్ పసంద్‌కి మైదా బదులు గోధుమ పిండిని వాడుతున్నాను. మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. అయితే ఇవి వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసి వాటిని ఒక బాక్స్‌లో పెట్టేస్తే అవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు ఎప్పుడు తిన్నా కూడా బాగా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా అలాగే చేయండి. ఈ విధంగా పొరలొచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని లావుగా తీరుకోవాలి. ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు పలసగా రుద్దాము అంటే అది చీలిపోతుంది. అందుకని లావుగా రుద్ది చేత్తోటి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ను మొత్తం వేసేయాలి. ఎంత ఎక్కువ స్టఫింగ్ వేస్తే అంత బాగొస్తాయి. ఈ దిల్ పసంద్ లావుగా రావాలి. కాబట్టి స్టఫింగ్ మొత్తం వేసేయాలి. ఈ స్టఫింగ్ అంతా వేసేసిన తర్వాత ఈ విధంగా మడుచుకుంటూ, ఫోల్డ్ చేసుకుంటూ, ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా మడుచుకోవాలి. మడుచుకొని దీన్ని ఒక ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో మెల్లగా ట్యాప్ చేసుకుంటూ మీడియం సైజ్ దిల్ పసంద్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అవసరమైతే ఈ విధంగా పొడి వేసుకొని ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకొని లావుగా, మందంగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో అర టీ స్పూన్ చక్కెర వేసి దానిలో కొద్దిగా పాలు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి వెన్న గాని, నెయ్యి గాని రాసి దానిపైన కొద్దిగా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసి డస్టింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం రుద్దుకున్న దిల్పసందు పైన ఆ పాలను స్ప్రెడ్ చేయాలి. అప్పుడు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 180 డిగ్రీలు ప్రీ హీట్ చేసిన ఓవెన్‌లో ఒక 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇది బేక్ అవ్వడానికి నాకు కరెక్ట్‌గా 45 మినిట్స్ పట్టింది. ముక్కాలు గంట పట్టింది. ఇప్పుడు ఓవెన్‌ని 45 నిమిషాలకు టైమర్ సెట్ చేసుకోవాలి. ఈ ఓవెన్ లేని వాళ్ళు దీన్ని మరో విధంగా చేసుకోవచ్చు. ఒక పాత్రలో ఉప్పును పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన అది హీట్ అయ్యేంత వరకు అంటే ఒక 10 నిమిషాల పాటు పెట్టి దానిపైన ఒక ప్లేట్‌లో ఈ దిల్‌పసందుని పెట్టి ఈ విధంగా మూసి కూడా మనము బేక్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. అంతేనండి. మన దిల్‌పసంద్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక అర టేబుల్ స్పూన్ వెన్నను వేసి బాగా ఆ వేడి మీదనే స్ప్రెడ్ చేయాలి. అప్పుడు బాగా కరిగి ఆ వెన్నంతా దిల్‌పసందులోకి ఇంకిపోతుంది. అప్పుడు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఒక కట్టర్ తీసుకొని దీన్ని 8 భాగాలుగా కట్ చేసుకొని ఆ వేడి మీద ఉండగానే ఆ ముక్కల్ని తీసి ఒక టిఫిన్ బాక్స్‌లో పెట్టేశారంటే మెత్తగా అయ్యి కొంచెం సాఫ్ట్ అవుతుంది. బాగుంటుంది. తినేదానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి. మన టేస్టీ దిల్ పసంద్ తయారైపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.